పిల్లలు, ఇప్పుడు మనం 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉండే 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి పిల్లలు. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ 3/2, 1/2, -1/2, -1 3/2? సో కామన్ డిఫరెన్స్ కనుక్కోమన్నాడు. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి పిల్లలు? D ఈజ్ ఈక్వల్ టు A2 - A1. సో A2 అంటే ఏంటి పిల్లలు? సెకండ్ టర్మ్ కదా. A1 అంటే ఫస్ట్ టర్మ్, అంటే 1/2 - 3/2. ఎల్సిఎం ఎంత వస్తుంది పిల్లలు? సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి 2, అంటే 1 - 3. దట్ ఈస్ ఈక్వల్ టు -2/2. క్యాన్సిల్ చేయండి పిల్లలు, మనకు -1 వస్తుంది. ఓకే, సో ద కామన్ డిఫరెన్స్ ఈస్ D ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సెకండ్ వన్ చూడండి పిల్లలు. వాట్ ఈస్ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద సిరీస్? ఇక్కడ చూడండి పిల్లలు, ఇది యాక్చువల్గా మనం ఏఎన్ ఫార్ములా యూస్ చేయాలి, అంటే జనరల్ టర్మ్ ఫార్ములా యూస్ చేయాలి. A+n-1 ఇంటూ D. ఈ ఫార్ములా యూస్ చేసి మనం 1, 2, 3, 4th టర్మ్ కనుక్కోవాలి, అంటే A4 కనుక్కోవాలి. సో అలా కాకుండా ఇక్కడ లాజికల్గా వాడు ఇచ్చిన సీక్వెన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకేముంది? 3, అంటే 3 + 0 ఇంటూ √2, 3 + 1 ఇంటూ √2, అలానే 3 + 2 ఇంటూ √2, అలానే 3 + 3 ఇంటూ √2. సో లాజికల్గా మనం నెక్స్ట్ టర్మ్ ఏందో చెప్పవచ్చు. ఓకే, సో నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది పిల్లలు? 3 + 3 ఇంటూ √2 అవుతుంది. ఓకే పిల్లలు, రైట్. థర్డ్ క్వశ్చన్ చూడండి పిల్లలు. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ √2, √8, √18, √32 అండ్ సో ఆన్? కామన్ డిఫరెన్స్ D ఫార్ములా ఏంది పిల్లలు? A2 - A1. ఇక్కడ A2 అంటే √8, A1 అంటే √2. సో √8 అని మనం ఇలా రాయొచ్చు కదా, 4 ఇంటూ √2 కదా. 4 2s are 8. √4 ఇంటూ √2 అంటే √AB ఈజ్ ఈక్వల్ టు √A ఇంటూ √B. ఈ ఫార్ములా యూస్ చేస్తే, అప్లై చేస్తే మనకి ఇలా వస్తుంది. √4 అంటే మనకు తెలుసు 2 అని, +or-2 మనం పాజిటివ్ తీసుకుంటాం, ఎందుకంటే ఇక్కడ అన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి. రైట్, సో ఇక్కడ ఏమి వస్తుంది పిల్లలు? 2 ఇంటూ √2 అంటే 8. √8 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √2. ఇది A2. రైట్, A2 ప్లేస్లో నేను √8 రాయకుండా 2 ఇంటూ √2 రాస్తున్నాను. 2 ఇంటూ √2. ఇక్కడ A1 ఎంత ఉంది పిల్లలు? √2. √2 ఇంటూ √2లోంచి √2ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే 2x - x సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది పిల్లలు? x. అలానే 2 ఇంటూ √2 -√2 ఈజ్ ఈక్వల్ టు √2ని సబ్ట్రాక్షన్ చేస్తే 1 ఇంటూ √2 వస్తుంది. సో దిస్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, అంటే D ఈజ్ ఈక్వల్ టు √2 అవుతుంది. రైట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ 13, 3x + 4, 13 ఆర్ ఇన్ AP. సో ఇక్కడ చూడండి పిల్లలు ఎలా ఉందో. 13, 3x + 4, 13 ఆర్ ఇన్ AP అన్నాడు. రైట్, ఏదైనా A, B, C ఏపీలో ఉన్నాయంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే బీని ఏమంటారంటే అర్థమెటిక్ మీన్ అంటారు. AM ఏమని పిలుస్తారు పిల్లలు? అర్థమెటిక్ మీన్ అంటారు. ఓకేనా? అయితే ఈ బీని ఎలా కనుక్కోవాలంటే B ఈజ్ ఈక్వల్ టు A + C/2. ఇట్ ఈస్ అ ఫార్ములా టు ఫైండ్ అర్థమెటిక్ మీన్. సో దీన్ని కామన్ డిఫరెన్స్ ఫార్ములా నుంచి డిఫైన్ చేస్తారు. ఇప్పుడు A, B, C ఏపీలో ఉన్నాయి అంటే కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటుంది, అంటే B - A అంటే A2 - A1 ఈజ్ ఈక్వల్ టు A3 - A2 అంటే B - A ఈజ్ ఈక్వల్ టు C - B. ఈ -Bని LHSలో ట్రాన్స్ఫర్ చేసాం, అప్పుడు B + B అవుతుంది. ఈ -Aని RHSలో ట్రాన్స్ఫర్ చేస్తే A + C అవుతుంది. అప్పుడు 2B ఈజ్ ఈక్వల్ టు A + C అవుతుంది. B ఈజ్ ఈక్వల్ టు A + C/2 వస్తుంది. సో ఇలాగా వాళ్ళు అర్థమెటిక్ మీన్ని డిఫైన్ చేస్తున్నారు.
అంటే b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సి బై 2. సో ఇక్కడైతే మనం అదే మెథడ్ని యూస్ చేస్తాం. సో ఈ ఫార్ములా అన్న యూస్ చేయొచ్చు, అంటే a2 మైనస్ a1 అని ఫార్ములా అన్న యూస్ చేయొచ్చు, a3 మైనస్ a2 ఇదన్నా యూస్ చేయొచ్చు. b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సి బై 2 ఈ ఫార్ములా అన్న యూస్ చేసి మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే పిల్లలు, రైట్. అయితే నేను ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఇది ABC అనుకుంటున్నాను. అంటే b అంటే ఏమొస్తుంది పిల్లలు, 3x ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు a ప్లస్ సి అంటే 13 ప్లస్ 13/2 అంటే 26/2 అంటే సేమ్ 13 వస్తుంది. అయితే ఇక్కడ 3x ప్లస్ 4 ఈ ప్లస్ 4ని RHSలో ట్రాన్స్పోజ్ చేసి -4 అవుతుంది. 3x ఇస్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేయని పిల్లలు ఏమొస్తుందో 9 వస్తుంది. x ఇస్ ఈక్వల్ టు 9/3 క్యాన్సిల్ చేస్తే x ఇస్ ఈక్వల్ టు 3. సో మనకు కనుక్కోమన్నది x వాల్యూ మాత్రమే. ఇక్కడ ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి ఇక్కడ నేను 3x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 13 అని డిఫైన్ చేశాను. ఇదిగో ఇక్కడ 13 అని వచ్చింది, రైట్. అయితే అలా కాకుండా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏముంది పిల్లలు, 13 3x ప్లస్ 4 13. సో ఎప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు 2 టర్మ్స్ సేమ్గా ఉండవు, రైట్, కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఎప్పుడు సేమ్గా ఉంటాయంటే కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు, d 1 కాదు పిల్లలు 0 అయినప్పుడు. ఎందుకంటే 13 ప్లస్ 0 యాడ్ చేస్తే మనకి సేమ్ 13 వస్తుంది, అంటే ఇది కూడా 13 అని, అంటే 3x ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 13 అని. సో x ఇస్ ఈక్వల్ టు 3 వస్తుంది. ఓకే పిల్లలు, సో ఫైనల్గా ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది పిల్లలు, 3 వచ్చింది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పిల్లలు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. సో ఇది ఇంపార్టెంట్ పిల్లలు. సో దీనికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో డైరెక్ట్గా మనం ఫస్ట్ జనరల్ మెథడ్లో చేద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. 100 n న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 అండ్ సో ఆన్ 100. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫార్ములా ఏంది పిల్లలు, 2 ఫార్ములాస్ ఉన్నాయి. n/2 ఇంటూ a ప్లస్ ఎల్. ఇది ఎప్పుడు యూస్ చేస్తాం, ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ తెలిసినప్పుడు. ఇంకో ఫార్ములా ఏంది పిల్లలు, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d, ఈ ఫార్ములా, రైట్. సో అయితే మనం ఇది ఇక్కడ యూస్ చేయం, ఈ ఫార్ములా యూస్ చేద్దాం. n అంటే 100 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100/2. ఏ ఎంత పిల్లలు, ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ 100 కాబట్టి 100. సో 2 1s 2 50s అంటే 50 ఇంటూ 100 ప్లస్ 1 101. మల్టిప్లై చేయండి పిల్లలు, 5050 వస్తుంది, అంటే 5050 వస్తుంది, రైట్. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్. సో ఈ ప్రాసెస్ అంతా చేయకుండా మనకు ఒక ఫార్ములా ఉంది. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దీన్ని సిగ్మా nతో డినోట్ చేస్తాం పిల్లలు, n ఇంటూ n ప్లస్ 1/2. ఈ ఫార్ములా యూస్ చేసి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ని కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ 100 ఇచ్చినాడు కాబట్టి 100ని సబ్స్టిట్యూట్ చేస్తే 100 ఇంటూ 100 ప్లస్ 1/2 అంటే 50, ఇక్కడ 101. మల్టిప్లై చేయండి, 5050 అంటే 5050 వస్తుంది. అలానే దీంతో పాటు ఇంకొక ఫార్ములాను కూడా గుర్తుపెట్టుకోండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దీన్ని ఎలా రాస్తాం పిల్లలు, సిగ్మా n² అని రాస్తాం. సో సిగ్మా అంటే సమ్మేషన్, అడిషన్కి యూస్ చేసే సింబల్. ఒక సీక్వెన్స్లో ఉండే నెంబర్స్ అన్నిటినీ యాడ్ చేయడానికి యూస్ చేసే సింబల్ సమ్మేషన్, సిగ్మా అంటారు. సిగ్మా n² అంటే దీనికి ఫార్ములా ఏముందంటే n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఏంటి పిల్లలు, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అలానే క్యూబ్స్ కూడా ఉంది. సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్
ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. n న్యాచురల్ నెంబర్స్ దీన్ని సిగ్మా n క్యూబ్తో రాస్తాం. దీనికి ఏంటంటే n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్ అని ఉంటుంది, రైట్? లేకపోతే దీన్ని స్క్వేర్ అప్లై చేస్తే n ఇంటూ n+1 హోల్ స్క్వేర్ బై 4. ఈ 2 ఫార్ములాస్లో ఏదైనా రాయొచ్చు, లేకపోతే సిగ్మా n హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఓకే పిల్లలు, ఈ 3 ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి పిల్లలు. వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద ఏపీ x మైనస్ వై x x+y? సో ఇక్కడ కూడా d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 ఫార్ములా యూస్ చేస్తున్నాను. ఇది a2 అవుతుంది, ఇది a1 అవుతుంది. సో అంటే x మైనస్ ఆఫ్ x మైనస్ వై దట్ ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై అవుతుంది. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు వై. దట్ మీన్స్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ ద గివెన్ ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ వై అవుతుంది. ఓకే పిల్లలు, నెక్స్ట్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్? ఇది కూడా ఇంపార్టెంట్ పిల్లలు. సో ఈవెన్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి అంటే 2n ఫామ్లో ఉంటాయి. సమ్ అడిగాడు కాబట్టి దీనికి సమ్మేషన్ సిగ్మా అప్లై చేస్తే 2n. సో ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సిగ్మా n అని. సో 2 ఇంటూ సిగ్మా కాన్స్టెంట్ ఉంటే దాన్ని ముందుకు తీసుకొచ్చేయాలి. 2 ఇంటూ సిగ్మా n అంటే n ఇంటూ n+1/2 క్యాన్సిల్ చేస్తే సో n ఇంటూ n+1. మనకి Sn ఏమొచ్చింది పిల్లలు? n ఇంటూ n+1. దిస్ ఈజ్ ద ఫార్ములా టు ఫైండ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఏంది పిల్లలు? Sn ఈజ్ ఈక్వల్ టు సమ్ అని అడిగాడు కాబట్టి Sn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1. ఓకే, ఇది సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్కి కనుక్కోవడానికి ఫార్ములా, రైట్? ఇది ఇంపార్టెంట్ పిల్లలు, గుర్తుపెట్టుకోండి. అలానే ఆడ్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి పిల్లలు? 2n మైనస్ 1. సో Sn ఇస్ ఈక్వల్ టు దీనికి సిగ్మా అప్లై చేయాలి సమ్మేషన్ కాబట్టి, అంటే సిగ్మా 2n మైనస్ సిగ్మా 1. సిగ్మా 1 కాన్స్టెంట్ అంటే మనకి n వస్తుంది, రైట్? 2 ఇంటూ సిగ్మా n మైనస్ సిగ్మా 1 అంటే n వస్తుంది పిల్లలు. సో 2 ఇంటూ సిగ్మా n అంటే ఏంది పిల్లలు? n ఇంటూ n+1/2/2 మైనస్ n. ఈ n ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి n ఇంటూ n స్క్వేర్, n ఇంటూ 1 n స్క్వేర్ ప్లస్ n మైనస్ n క్యాన్సిల్ వస్తుంది, n స్క్వేర్ అవుతుంది. సో Sn ఇస్ ఈక్వల్ టు n స్క్వేర్. సో మనకి చాలా ప్రాబ్లమ్స్లో ఇది చూస్తున్నాం. సో సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు n ఇంటూ n+1 తీసుకోవాలి, రైట్? ఆడ్ నెంబర్స్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి పిల్లలు? n స్క్వేర్ తీసుకోవాలి. ఓకేనా? ఈ 2 ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇక్కడ 9th వన్లో కూడా అడుగున్నాడు చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 25 ఆడ్ నెంబర్స్ అంటే 25 స్క్వేర్ ఎంత వస్తుంది పిల్లలు? 625, రైట్? అయితే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పార్ట్గా ఈ ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి ఈ సమ్మేషన్ అప్లై చేయకుండా ఎలా చేయాలి సార్ అంటే చూడండి. ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి పిల్లలు అంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 4 అండ్ సో ఆన్. లాస్ట్ నెంబర్ ఏంటి మనకు తెలియదు. అయితే ఈ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ రాయాలి. 2n ఇట్ ఈస్ ద లాస్ట్ నెంబర్. ఇది ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ అండ్ సో ఆన్. ఇది nth టర్మ్ ఎలా ఉంటుంది? 2n ఫామ్లో ఉంటుంది. అయితే ఈ నెంబర్స్ అన్నీ ఈ ఫామ్లో ఉంటాయి, 2n ఫామ్లో. అంటే ఇది ఫస్ట్ టర్మ్ కదా, అంటే n ప్లేస్లో 2nలో n ప్లేస్లో 1 పెడితే 2 ఇంటూ 1 2 వస్తుంది. అలానే సెకండ్ టర్మ్ n ప్లేస్లో 2 పెడితే మనకి సెకండ్ టర్మ్ వస్తుంది. సో ఇక్కడ ఉండే ఎవ్రీ టర్మ్ ఈ కండిషన్ని 2n అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఇప్పుడు nth టర్మ్ కావాలి, అందుకని n ప్లేస్లో n పెడితే 2n. ఇది ఫామ్, ఈవెన్ నెంబర్స్ ఫామ్ అలా ఉంటుంది కాబట్టి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. లాస్ట్ టర్మ్ ఏంది? 2n. అయితే 2n అనేది అక్కడ లాస్ట్ టర్మ్ అని కాదు పిల్లలు, ఆ ఫామ్లో ఉంటుంది కాబట్టి, అంటే ఈవెన్ నెంబర్స్ ఆ ఫామ్లో ఉంటుంది కాబట్టి అందుకని 2n అని రాశాను. ఓకే,
ఇక్కడ ఈవెన్ నెంబర్స్ లాస్ట్ నెంబర్ ఏంది అంటే చెప్పలేం, ఎందుకంటే ఇన్ఫైనైట్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. రైట్. సో ఇప్పుడు ఎస్ఎన్ కనుక్కోవాలి. ఎస్ఎన్ ఫార్ములా ఏంది? n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. ఎల్ అంటే ఏంది పిల్లలు? లాస్ట్ టర్మ్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎన్ టర్మ్స్ ఉన్నాయి. అందుకనే మీకు 1 2 3 అని టర్మ్స్ గురించి 1 2 3 అని కింద రాశాను, ఈవెన్ నెంబర్స్ అన్ని పైన రాశాను. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎన్ టర్మ్స్ ఉన్నాయి బై 2. ఏ ఏంటి? ఫస్ట్ టర్మ్ అంటే 2 ప్లస్ లాస్ట్ టర్మ్ ఏంది పిల్లలు? 2n. ఓకే పిల్లలు, రైట్. ఇక్కడ 2n రాయకూడదు, n/2 దగ్గర 2n అని రాయకూడదు. ఓకే పిల్లలు, ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నాయో. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, n/2 2 టర్మ్స్లో 2 కామన్ ఉంది కాబట్టి నేను 2 కామన్ తీస్తే 1 ప్లస్ n వస్తుంది. 2 క్యాన్సల్, n ఇంటూ 1 ప్లస్ n ఉంది ఇక్కడ, దీన్ని n+1 అని రాశాను. ఇట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ఫస్ట్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఓకే పిల్లలు, రైట్. అలానే ఆడ్ నెంబర్స్ కూడా చూద్దాం. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఏంది పిల్లలు? ఫస్ట్ నెంబర్ ఏంది? 1 3 5 అండ్ సో ఆన్. ఆడ్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటాయి పిల్లలు? 2n-1. ఓకే, సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇది nth టర్మ్. ఓకే, సో అయితే దీంట్లో n ప్లేస్లో 1 పెడితే ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది, n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది, అలానే 3 సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. రైట్. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి. రైట్. ఫార్ములా ఏంది పిల్లలు? సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్. n అంటే ఏంది పిల్లలు? నెంబర్ ఆఫ్ టర్మ్స్, కాబట్టి n/2 తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ 1, లాస్ట్ టర్మ్ 2n-1. ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది, n/2 ఇంటూ 2n మిగులుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది, n ఇంటూ n స్క్వేర్ వస్తుంది. రైట్. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ కనుక్కోవడానికి ఫార్ములా. 9th వన్ కూడా చూసాం. అలానే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, ఇందాక ఇక్కడ చూసాం 100 న్యాచురల్ నెంబర్స్ అని. దీనికి ఫార్ములా ఏంది పిల్లలు? Sn = n ఇంటూ n+1/2. దీన్ని సిగ్మా n అని కూడా రాయొచ్చు. ఓకేనా? దీనికి కూడా సేమ్ ఫార్ములా. సో ఇక్కడ సిగ్మా n లేకపోతే Sn అంటే ఎంత పిల్లలు? ఫార్ములా n ఇంటూ n+1/2, దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఇంటూ 10+1/2. 2 1s are 2 5s are 5 into 11, 55 is the sum of first 10 natural numbers. ఎంత పిల్లలు? 55. ఓకే, నెక్స్ట్ 11th వన్ చూడండి పిల్లలు. ద కామన్ డిఫరెన్స్ ఆఫ్ AP 2 3 -1 -3 అండ్ సో ఆన్. సో A2 A1 అంటే ఏంటి పిల్లలు? 1 - 3. 1 - 3 అంటే ఏమొస్తుంది పిల్లలు? -2. ఓకే, 12th వన్ చూడండి పిల్లలు. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఆల్రెడీ మనం ఇది చూసాం, n ఇంటూ n+1/2. Sn = n ఇంటూ n+1/2. రైట్. 13th వన్ చూద్దాం చూడండి పిల్లలు. ఇఫ్ nth టర్మ్ ఆఫ్ AP ఈజ్ 3 + 4n, దెన్ ఇట్స్ కామన్ డిఫరెన్స్ ఈజ్ డాష్. ఈ nth టర్మ్ ఇచ్చేస్తున్నాడు, an = 3 + 4n అని ఇచ్చినాడు. సో ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉండే ఎవ్రీ టర్మ్ ఈ ఫామ్లో ఉంటుంది. 3 + 4n అనే ఫామ్లో ఉంటుంది. అంటే n ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ టర్మ్ వస్తుంది. A1 = 3 + 4 into 1 4, దట్ ఈస్ ఈక్వల్ టు 7. A2 3 + 4 into 2, దట్ ఈస్ ఈక్వల్ టు 3 + 8. ఎంత పిల్లలు? 11. సో డిఫరెన్స్ కనుక్కోమన్నాడు కాబట్టి A2 - A1, 11 - 7, దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో కామన్ డిఫరెన్స్ ఎంత పిల్లలు? 4. 14th వన్ చూడండి పిల్లలు. ఇఫ్ A, B, C are in AP, then B is dash A plus C/2. అండ్ B is called అంటారు అర్థమెటిక్ మీన్. రైట్. ఓకే పిల్లలు సిలబస్ మొత్తం మీకు వీడియో క్లాసులుగా కావాలంటే బియాండ్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, బియాండ్ టెక్స్ట్ బుక్. సో ఇది యాప్. ఈ యాప్లో మీరు ఆన్లైన్ క్లాసెస్ ఫుల్ సిలబస్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. సో వీలున్న వాళ్ళు డౌన్లోడ్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ పిల్లలు.